హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీయమ. రాను ముంబైకి రాను అంటూ మన దగ్గరే కాదు, నిజంగా మొత్తము ఎక్కడ చూసినా సరే లాంగ్వేజ్ తెలియని వాళ్ళు కూడా దీనికి డాన్స్ వేశారు. నిజంగా సీరియస్లీ ఈ రోజు మనతో పాటు రామరాథోడ్ గారు ఉన్నారు. ఇంకొక స్టైలిష్ సాంగ్ తో వచ్చారు, మాట్లాడదాం. హాయ్. హలో అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత స్టైలిష్ గా. హీరోయిన్ కన్నా ఎక్కువ మీరే గ్రాప్స్ చేశారు ఏంటి? అలా ఏం లేదండి. మీకు అలా కనిపించానేమో. యాహ్! సో చెప్పండి, సాంగ్ గురించి చెప్పండి. నాకు చూస్తే గనక బుట్టబొమ్మ సాంగ్ కొంచెం రిఫరెన్స్ అనిపించింది, మీరేమంటారు? యాహ్! షూర్. అది డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే ఆ పాటని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని కొరియోగ్రాఫర్ ఆ సాంగ్‌ని డిజైన్ చేశారు. మీకు అంటే నాకు చెప్పినప్పుడు కూడా లైక్ సాంగ్ అలాగే ఉంటుందన్న. బుట్టబొమ్మ సాంగ్ ఎలా ఉంటుందో ఈ సాంగ్ కూడా అదే స్టైల్‌లో చేస్తున్నాము. సో మీరు కొంచెం అది అందులో మీరు మోడల్ అయిపోయి చేయాలని చెప్పేసి గురు బ్రో, తర్వాత వెంకీ బ్రో అండ్ సాయి తేజ మాస్టర్ వీళ్ళందరూ కూడా సజెస్ట్ చేసిర్రు. సో నాకు అక్కడ సెట్‌లో అసలు ఆ సాంగ్ వింటున్నప్పుడు నాకు కొంచెం ఆ ఇన్వాల్వ్‌మెంట్ తర్వాత ఆ స్టైల్ ఆటోమేటిక్‌గా అలా వచ్చేస్తున్నది. సో చాలా బాగా నచ్చింది. అంటే పాట నేను పాడినప్పుడు అసలు అంత అనిపియలేదు. బట్ పాట మ్యూజిక్ అదంతా అయిపోయి ఆడియో నా చేతికొచ్చిన తర్వాత నేను విన్న తర్వాత నాకనిపించింది వావ్! సాంగ్ ఇదేదో కొంచెం ఒక మంచి వైబ్ ఉంది. ఇది ఖచ్చితంగా డెఫినైట్‌లీ ఇది వైరల్ అవ్వబోయే సాంగ్ అని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేశా. సో అంటే మీ షాక్ ఏంటంటే, మీరు మంచి కొరియోగ్రాఫర్, డాన్స్ చేస్తారు. సడెన్‌గా సాంగ్ కూడా పాడారు. ఏంటి ఈ సడెన్ మీరంటే ఎలా ఎళ్ళాలనుకుంటున్నారు? సింగర్ గానా? కొరియోగ్రాఫర్ గానా? ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పారు హీరోగా కూడా రావాలి అని చెప్పేసి, ఏం చెప్తారు? అయ్యో! డెఫినైట్‌లీ అండి. మీ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ అంటే చాలా మందికి ఆహ్, చాలా మంది పాపం స్ట్రగుల్ చేస్తున్నారు బయట నాలాంటి వాళ్ళు. హీరోగా రావాలి, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి పాపం చాలా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం బయట చూసుకున్నట్లయితే. అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్సో ఏమో మరి అండ్ మా మా తల్లిదండ్రుల పుణ్యమో ఏమో మరి. సో నాకు చాలా తొందరగా ఆహ్, 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 క్రెడిట్ వచ్చింది. సో, నేను చాలా సేమ్ టైమ్ నేను గ్రేట్‌ఫుల్. నన్ను నేను అనుకుంటుంటా అప్పుడప్పుడు. అండ్ సేమ్ టైమ్ ఈ ఫేమ్‌ని నేను కాపాడుకోవాలి. అండ్ చాలా స్ట్రగుల్ చేయాలి. ఇది నాది స్టార్టింగ్ స్టేజే. సో, అది సింగింగ్ పరంగా గావచ్చు, యాక్టింగ్ పరంగా గావచ్చు, డాన్స్ పరంగా గావచ్చు, ఎవ్రీథింగ్. ఒక ఆర్టిస్ట్‌గా నేను మంచిగా అందరితో పాటు రాము రాథోడ్ అనే ఒక పర్సన్ ఉన్నారని చెప్పి గుర్తుపట్టాలి అంతే. ఇంకేం లేదు. నేను అది సింగింగా, డాన్సా అది ఇంకా ఫ్లో అండి. గో విత్ ఫ్లో. సో 'రాను ముంబైకి రాను' సాంగ్‌కి డబ్బులు ఎంతొచ్చినాయి అంటే ఏం చెప్తారు? నేను లాస్ట్ టైమ్ చెప్పానండి అది. నాకు ఆడియో, వీడియో అదంతా కలిపి కూడా ఆహ్, హ్మ్, వచ్చాయి. బట్ అది మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు దాన్ని సీక్రెట్‌గా ఉంచాలని జెప్పారు. ఎందుకు అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి బయట. అంటే ప్రతి ఒక్కరు గూడా మేము ఫోక్ సాంగ్ జేయాలి. మేము దాన్ని మేము ఎట్లన్నా సరే మేము గూడా ఇన్వెస్ట్ చేయాలని జెప్పేసి చాలామంది ఆ సాంగ్‌ని తీసుకొని ఆహ్, చేస్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు, ఎప్పుడు ఒకటే చెప్తున్నాను. ప్రతి పాట అలా వెళ్తుంది అండ్ రెవెన్యూ అంతొస్తుందని జెప్పేసి గ్యారంటీ లేదండి. సో ప్లీజ్ మీరు ఆ థింకింగ్ నుంచి కొంచెం బయటికి రండి. అండ్ ఇంకొకటేంది దీనివల్ల నాకు చాలా ప్లస్ అయింది. చాలా మైనస్ గూడా అవుతుంది. ఎందుకు అంటే బయట అంటే కామెంట్స్ అది కామన్ అది. వీడికి డబ్బులొచ్చినాయి. డబ్బులొచ్చిన తర్వాత కొంచెం ఈయన బిహేవియర్ మారిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తుంటానండి. నా ఇన్‌స్టాలో పెట్టే కామెంట్స్ గావచ్చు, బయట బ సోషల్ మీడియాలో జరిగే కామెంట్స్, ట్రోల్స్ గావచ్చు, అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటా యాక్చువల్లీ. అయితే సడెన్‌లీ అంటే ఒక ఫోక్ ఒక జానపదం అండ్ ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినోడు ఎప్పటికి ఇంకా అలాగే ఉండాలి. వాడింక మారొద్దు. వాడు మంచి బట్టలేసుకోవద్దు, మంచి షూస్ ఏసుకోవద్దు, వాడు స్టైల్‌గా కనిపియొద్దు. వాడికి గూడా ఒక గోల్ ఉంటది. ఇండస్ట్రీలో ఎళ్ళాలి. అంటే ఇప్పుడు ఎవ్వరికి వాడికి ఒక మా వాడి లైఫ్‌ని మో మోడిఫై చేసుకోవాలనే ఒక థాట్ ఉంటది. సో, నాకు అదే విధంగా ఫోక్ అంటే నేను చిన్న కేటగరీ ఫోక్ కావచ్చు గానీ, క్యారెక్టర్ మొత్తం ఫోక్ అయితే అవ్వదు కదా! సో, బేసిక్‌గా ఆన్ స్క్రీన్ వేరే, ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటారు. ఎవరైనా కావచ్చది. లైక్ చిరు సార్ గూడా గావచ్చు. సో, కొంచెం మన ఇండియా అండ్ మన తెలంగాణలో చాలా ఎక్కువుందండి. ఆ థింకింగ్, ఆ ఆలోచన. అది మారిపోతే 100% ఖచ్చితంగా అంతా మార్పొస్తుంది. సో 'బిగ్ బాస్' గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ సీజన్ 10థ్ వస్తుంది. సో ఏం చెప్తారు 'బిగ్ బాస్' గురించి? ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చు కాబట్టి. ఏం లేదండి. ఆల్ ది బెస్ట్ చెప్తానంతే. అంతే. అంటే యెస్. ఈసారి ఫోక్ నుంచి ఎవరెళ్తున్నారు? ఇట్లాంటి ఏమన్నా అంటే ఎలా వెళ్లారు కాబట్టి, ఈసారి ఫోక్ నుంచి ఎవరెళ్తున్నారు ఏంటి అనేది ఏమన్నా ఉందా? యాహ్! తెలీదండి నాకు ఆ విషయం. తెలీదు. తెలీదు. సో టచ్‌లో ఉంటారా మీరు 'బిగ్ బాస్' వాళ్ళతో? యాహ్! అందరితో ఉన్నా.
అందరితో కలిసి. యాహ్! యాహ్! సో, ఫైనల్లీ జానీ మాస్టర్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. జానీ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఇంతకు ముందు మీరు రెగ్యులర్ టచ్‌లో ఉంటారా ఏంటి? లేదండి. ఫస్ట్ టైమ్ మాస్టర్‌తో స్టేజ్ షేర్ చేసుకుంది 'రామ్ చరణ్' సార్ బర్త్‌డే రోజు. అంటే లాస్ట్ టైము. మాస్టర్ ముందు మేము మాస్టర్ సాంగ్స్ చేసిన కొన్ని మెడ్లీస్ తీసుకొని మేము పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, అప్పుడు చూసి నా గురించి మాట్లాడారు. నా బాబు ఏంటి బాబు అది అసలు 'రాను ముంబైకి రాను' అంత వ్యూస్ ఎళ్ళిపోయాయి. కంగ్రాచ్యులేషన్స్. నీతో తర్వాత నేను సెపరేట్‌గా మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పి అక్కడ ఫస్ట్ టైమ్ నేను మీట్ అవ్వడం జరిగింది.